que cantando. సింపుల్గా ఇలాంటి వీడియోని క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ ఆటో జనరేట్ మీద ట్యాప్ చేయండి. బీట్ యాడ్ చేసిన తర్వాత బీట్కి తగ్గట్టు మీ క్లిప్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్ మీద ట్యాప్ చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫ్లో టు గ్రాఫ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇలాగే సింపుల్గా ప్రతి ఒక్క క్లిప్ మీద ట్యాప్ చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఇలా జూమ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫ్లో టు గ్రాఫ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఇక్కడ ఓవర్లే మీద ట్యాప్ చేసి ఓవర్లే చేసుకోండి. ఓవర్లే చేసుకున్న పార్ట్ సెకండ్స్ లెంత్ 0.6 సెకండ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని రిమూవ్ బీజ్ మీద ట్యాప్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి క్యూబిక్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్ మీద ట్యాప్ చేసి దీన్ని యానిమేషన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రాక్ వర్టికల్ని సెలెక్ట్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.1 సెకండ్స్ యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇలాగే అన్ని క్లిప్పుల్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఆల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 5, ఇంటెన్సిటీని 10 యాడ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.